యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. తిమోతికి పౌలు గారు వ్రాసినప్పుడు అంత్యకాలములో అపాయకరమైన కాలాలు వస్తాయి, మనుషులు 20 రకాల వారిగా చెడిపోతారు అని వ్రాయబడినది నెరవేరిన దినాల్లో మేమున్నాం. ప్రభు, మా ప్రేక్షకులు లోకము, పాపము, దాని ప్రభావము, అపవాది, దాని శక్తి బారిన పడకుండా కనికరించుము అని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందేట్లు ఎపిసోడ్ సహకారులను పంపి పరిచర్యను ఆదుకోండి. యేసు దివ్యనామంలో వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని పిల్లలారా, 105వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 45 వచనాలు ఇందులో ఉన్నాయి. ఈ 45 వచనాలు ఇశ్రాయేలీయులు కీర్తనగా పాడుకుంటున్న ఇశ్రాయేలు చరిత్ర దేన్ని జ్ఞాపకం చేస్తోంది? దేవునితో ఇశ్రాయేలు ప్రజల నడకను జ్ఞాపకం చేస్తుంది. ప్రజల మధ్య దేవుని కార్యాలను జ్ఞాపకం చేస్తోంది. వాటిని జ్ఞాపకం చేసుకుని స్తుతించమంటూ కీర్తనాకారుడు సమాజాన్ని సవాలు చేస్తున్నాడు. ఎప్పుడూ కూడాను సమాజాన్ని సవాలు చేసే వ్యక్తులు కావాలి. సమాజాన్ని సవాలు చేసే వ్యక్తులు రేకెత్తించి సన్మార్గములో నడిచేట్లు చేసే వ్యక్తులు ఎప్పుడైతే తగ్గిపోతారో సమాజంలో చైతన్యం తగ్గిపోతుంది. ఈ 105వ సంకీర్తన అంతా నేను ధ్యానించాను. ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు, ఇది ఇందులో నాకు కనపడిన వాస్తవం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు ఈ కీర్తనాకారుడు ఈ గీతాన్ని వ్రాశాడు. గత చరిత్రను జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తు తరాల వారిలో ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపటానికి ఈ కీర్తనాకారుడు ప్రయత్నం చేశాడు. దేవునితో సత్సంబంధం ఎట్లా కలిగి ఉండాలో, దేవుని పిల్లలుగా మనం మారితే ఆయన మనకేం కలుగు చేస్తాడో చరిత్ర ఆధారంగా తెలియచేస్తూ దేవునిపై విశ్వాసం, దేవుని పట్ల నిరీక్షణ ఉండేట్లు చేయటానికి సంకల్పించాడు కీర్తనాకారుడు. చూడండి, ప్రసంగాలు, రచనలు, బోధనాంశాలు సమాజంలో వెలుగును పుట్టిస్తాయి. హృదయంలో, మనస్సులో ఉన్న అంధకారం తీసేసి వెలుగు రావాలి. వెలుగులో నడవకపోతే మనం పడిపోతాం. పడిపోవటం అంటే ఏంటి? మనిషిలా బ్రతకం, మృగాల్లా జీవిస్తాం. మనుషులు వేరు, మృగాలు వేరు కదా. కొందరు మనుషులు మృగాల్లా ఉన్నారు. అర్థం చేసుకోండి. కారణము వెలుగు లేకపోవటం.
హృదయంలో వెలుగు లేకపోతే తేటగా మంచి మార్గంలో నడవలేడు. కాబట్టే ఈ కీర్తన చరిత్రను జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తు వారికి నిరీక్షణ నేర్పింది అని నేను తెలుసుకున్నాను. 105వ సంకీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యాలను తెలియచేయండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రొక్లమేషన్ అండ్ డిక్లేరింగ్, ప్రీచింగ్, టీచింగ్? ఓన్లీ వన్ థింగ్, knowing about God and the name of the God. దేవుని తెలుసుకోవాలి ప్రజలు. అల్టిమేట్ గోల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు రీచ్ ద గాడ్. దేవుణ్ణి చేరాలి మానవుడు, అదే గమ్యం. ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని మహోన్నత పదవులు అలంకరించినా అవన్నీ మనతో ఈ భౌతిక జీవితం వరకే వస్తాయి. ఈ భౌతిక జీవితం తరువాత దేవునితో గడపాలి. అదే కదా మానవునికి విధి. మరి ఆ విధంగా గడపాలి అని అంటే భూమి మీద మానవుడు ఎలా జీవించాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన నామము యేసుక్రీస్తు, ఆయన్ని ప్రకటించాలి. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం? మనం పొందిన మేలు మనకు తెలిసినప్పుడు. ఇది మేలు అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఇది మేలు అని ఎప్పుడు తెలుసుకుంటాం? అవసరత ఉన్నప్పుడే. ఒక అవసరంలో ఉన్నవాడు సహాయం దొరికితే దాన్ని మేలు అనుకుంటాడు. ఇది నా అవసరం అని తెలియని వాడికి ఏమి దొరికినా ఏదో దొరికింది అనుకుంటాడు తప్ప ఇది నాకు మేలు అనుకోడు. రోజు పిల్లలకు మనం ఆహారం పెడతాం, తల్లి వంట చేస్తుంది, తండ్రి సంపాదిస్తాడు, బిడ్డలకు పెడతారు. నాకు మేలు చేశారు తల్లిదండ్రులను అప్పటికప్పుడు అనుకోడు ఆ వ్యక్తి. కానీ తిండి లేని వానికి ఎవరైనా ఆహారం పెడితే వీళ్ళు నాకు మేలు చేశారు అంటాడు. కాబట్టి తిండి లేదు అనేది ప్రధాన కారణం. గుర్తించాడు, సమస్య గుర్తించాడు. సమస్య గుర్తించాడు కాబట్టే సమస్య నివారణ మేలు అని తెలుసుకోగలిగాడు. అలాగే మీరు కూడాను దేవుని నుండి మేలు పొందాలి. పొందే ఉంటారు. వాటిని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏమిటి? ఎలా చెల్లించాలి? దేవుడు కనబడటం లేదు కదా అని అంటారా? అందుకే రాశాడు, ఆయన నామమును ప్రకటన చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆయన నామాన్ని ప్రకటన చేయటమే. ఎప్పుడైతే దేవుడు నీకు చేసిన మేళ్లను గురించి నువ్వు సాక్ష్యం చెబుతున్నావో ప్రజలకు ఏమర్థం అవుతుందంటే దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. అదే ప్రకటన. దేవుడున్నాడు అనగానే నీకు ఆయనకి ఏంటి సంబంధం అనేది రెండోది ఆలోచించాలి. దేవుడున్నాడు, ఓకే, అయితే నీకేమిటి? దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు దేవుడు ఉన్నాడు కాబట్టి వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అది కీర్తనాకారుడు ఇందులో తెలిపినది. నామాన్ని ప్రకటన చేయండి. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్? యేసు అనే పేరు ప్రకటన చేయాల్సిన అవసరమేముంది? మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం, యేసు ఆకాశానికి ఆరోహణుడు అయ్యేటువంటి సమయంలో ఆయన చెప్పిన మాట, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని చేయండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని వారికి
నేర్పించండి, బోధించండి, మీరు వాటిని ఆచరించండి. ఇది ప్రభు ఇచ్చిన మాట. ఆయన నామం పేరిట అనేకులను ఆయన బిడ్డలుగా మార్చటం విశ్వాసుల ప్రధాన విద్యుత్ ధర్మం. ప్రజలు యేసు ప్రభువుని తెలుసుకునేటట్టు వాళ్ళకి సువార్త చెప్పాలి. యేసుక్రీస్తు ఎవరో వివరించి వాళ్ళకి చెప్పాలి. ఆయనే దేవుని నామం అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కొందరు అంటారు, మేము ఎంత చెప్పినా వింటలేదండి, మేము ఎంత చెప్పినా నమ్మటం లేదు అంటారు. అది ఈనాటి సమస్య కాదు. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ద హ్యుమానిటీ, మానవ పతనం జరిగిన అప్పటి నుండి కూడా మానవుడు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడలేదు, నీతి వైపు రావడానికి ఇష్టపడలేదు. ఎంతవరకు కూడా లాభార్జన కోసమే చూస్తున్నాడు. మనుషులు దేవుని దగ్గరికి రావాలి, దాన్ని మించిన లాభం ఇంకోటి లేదు. రావాలంటే ఒక మార్గం ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే అన్నాడు ఇక్కడ, ఆయన నామమును ప్రకటన చేయండి. ఆయన నామమును ఎందుకు ప్రకటన చేయమన్నాడంటే, దేవుని యొద్దకు మార్గం ఏది? ఆయన నామమే. ప్రత్యక్షపరచబడిన నామం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే దేవుని యొద్దకు వెళ్తున్నాం కనుక ఈ ద్వారం ఉంది అని ప్రకటన చేయండి. దేవుని యొద్దకు రావటానికి ఒకే ఒక ద్వారం, అనేక ద్వారాలు కాదు. ఆ ఒక్క ద్వారమే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటన చేయటం అంటే ఆ ఒకే ఒక ద్వారాన్ని ప్రజలకు తెలియజేయాలి. అదే గాస్పల్, సువార్త. ఆయనను గురించి పాడండి, కీర్తించండి. ఆయన ఆశ్చర్యకార్యాల గురించి సంభాషణ చేయండి. ఈ మాటలు మీకు ఎట్లున్నాయి? ఆయనను గురించి పాడాలట, ఆయనను గురించి కీర్తించాలంట, ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుకోవాలి. మనమేం మాట్లాడుకుంటున్నాం? పొద్దున లేస్తే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, ప్రమాదాల గురించి మాట్లాడుతున్నాం, సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతున్నాం, వ్యర్థమైన విషయాల గురించి మాట్లాడుతున్నాం. కానీ వాక్యం చెబుతోంది, దేవుని గురించి మాట్లాడండి, దేవుని నామమును గురించి సంభాషించండి. స్పీక్ అబౌట్ ద లార్డ్ విత్ అదర్స్. ఇతరులతో యేసయ్య గురించే మాట్లాడండి. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో ఆయన సెన్సేషనల్ హాట్ టాపిక్. ఆయన పండగకి రావటం లేదా అని అడిగారు. ఆయన ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేశారు. ఆయనే ప్రధానమైనటువంటి టార్గెట్గా ఆయన జీవించిన దినాల్లో మనుషులందరూ ఎదురు చూశారు. కారణం ఏమిటి? ఒకటే, ఆయన దేవుని ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాటిని గురించి సంభాషించాలి. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులు ఆయన సంభాషణ విని, అయ్యో మనం గుర్తుపట్టలేకపోయాం, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండటం లేదా అని ఒకళ్ళొకళ్ళు ప్రశ్నించుకున్నారు. సంభాషణ చేయాలి. సంభాషణ అంటే డిస్కషన్, మాట్లాడుకోవటం. మనం ఎప్పుడైనా మన గృహంలో దేవుని గురించి మాట్లాడుకున్నామా? రౌండ్ టేబుల్ వేసుకుని ఒక చోట అందరు కూర్చుని, భోజన బల్ల దగ్గర కూర్చుని ఎంతమంది దేవుని గురించి చర్చిస్తున్నారు? దేవుని గురించి ఇంకొకరికి మీ అభిప్రాయం చెబుతున్నారు? ఈరోజు చాలా కొదువైపోయింది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు ఆకాశమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మానవుడు దేని యందు అతిశయించాలి? కొందరు తమకు వచ్చిన అధికారాన్ని బట్టి, కొందరు తమకు వచ్చిన డబ్బును బట్టి, కొందరు తమకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, కొందరు తమకు వచ్చిన వ్యాపారాభివృద్ధిని బట్టి, కొందరు తమకు వచ్చిన విద్యాధిక్యతను బట్టి, ఘనతలను బట్టి వాళ్ళు అతిశయపడతారు. కానీ మనం అతిశయపడటం దేని కొరకు? దేవుని పరిశుద్ధ నామమును బట్టి అతిశయం.
మనం ఏ పార్టీ వాళ్ళం ఏం సంపాదించడానికి, మనం ఏ పార్టీ వాళ్ళం ఏమి చేయటానికి, ఇంతలో కనబడతాం అంతలో ఆవిరవుతాం, అటువంటి ఆవిరేవంటి వాళ్ళం. కాబట్టి వాక్యం చెప్పింది ఏమిటంటే దేవుని నామం ఉందే అది శాశ్వతమైనది. ఆ శాశ్వత నామాన్ని బట్టి నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించాలి. ఆ నామమే కదా ఈ లోకాన్ని సృష్టించింది, ఆ నామమే కదా దేవునితో మానవుని అనుసంధానం చేసింది. కనుక అది ఒక కోడ్ లాంటిది అన్నమాట. దేవునికి మానవునికి మధ్య కనెక్టింగ్ కోడ్ నేమ్ జీసస్, యేసు పేరు. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. వెతకటం అంటే నిన్నటి దినం అంబేద్కర్ భవన్లో ఎవరెస్ట్ కాంకరర్ బాయ్ సాధనపల్లి ఆనంద్ కుమార్ చక్కగా మాట్లాడుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద ఉంచానన్నాడు. నేను చాలా ఆనందపడ్డాను, సంతోషించాను. దేవుని వాక్యాన్ని ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్లాలనే 17 సంవత్సరాల ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఒకంత అతిశయించాను కూడా. ఆ అబ్బాయి చెప్పాడు 52 దినాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడట. ఆ 52 దినాలు కూడా ప్రతి ఉదయం కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం ఈ 2 చదివేవాడట. బైబిల్ జాగ్రత్తగా బ్యాగులో దాచుకుని ప్రతి దినము ఉదయం లేచినప్పుడు he searched the scriptures and he got the power of God, strength from God. దేవుని నుండి బలాన్ని పొందాడు. చిన్నబ్బాయి ఎవరెస్ట్ అధిరోహించాడు. దేవుని వాక్యం ఉదయకాలాన్ని వెతకాలి. ఇవాళ ఎంతమంది టీనేజర్స్ దేవుని వాక్యం వెతుకుతారు, చదువుతారు? మా తండ్రి గారు వారి యవ్వన కాలాన్ని గురించి మాతో ఇప్పుడు పంచుకునేవారు. వారు యవ్వన కాలంలో దేవుని వాక్యాన్ని కంఠత చేసి అభ్యాసం చేసి వారు ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగారు. అది మమ్మల్ని ఒక స్ఫూర్తితో నింపింది. నేను కూడా నా బిడ్డలకు వాక్యం చదవమని అనుదినం కూడా ప్రబోధిస్తాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వెతికినప్పుడు హృదయంలో ఆనందం కలుగుతుంది, హృదయంలో ఆనందం కలుగుతుంది. పరిశుద్ధ లేఖనాలు మీరు ధ్యానించే కొలది మీ హృదయం అంతా ఉన్నతమైన జాయ్, ఆనందం నిండిపోతుంది. లేకపోతే చికాకులు, చెడ్డ మాటలు, స్నేహితులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడితే హృదయం కలవరమైపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని వెతుక్కుంటే, దేవుని వాక్యాన్ని చదువుకుంటే మీ హృదయాలు ప్రశాంతంగా గడుస్తాయి, నిండి ఉంటాయి, నెమ్మది కలిగి ఉంటాయి. ఎప్పుడు వాక్యాన్ని వెతుకుతారో అప్పుడు ఆయన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం మనల్ని బలవంతులుగా చేస్తుంది. కనుక స్క్రిప్చర్స్ వెతకండి. నాకు చాలా సమస్యలు వచ్చినప్పుడు నేను వాక్యం ద్వారానే నెమ్మది పొందాను. 119వ సంకీర్తనలో కీర్తనాకారుడు చెప్పాడు, నీ వాక్యం నన్ను బతికిస్తోంది, బాధల్లో నాకు అది నెమ్మదినిస్తుంది అన్నాడు. కనుక నువ్వు వాక్యాన్ని వెతికే కొలది మధురమైనటువంటి ఆధ్యాత్మిక ఆహారంగా ఉంటుంది. వెతకండి దేవుని వాక్యాన్ని. బైబిల్ మీరు వెతకండి, అన్ని టాపిక్స్ కవర్ అయినాయి బైబిల్లో, అన్ని టాపిక్స్ కవర్ అయినాయి బైబిల్లో. ఈ టాపిక్ లేదంటానికి లేదు. ఎందుకు చెప్తున్నారంటే సమాజంలో మనం మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితం, ఒక చక్కటి
మంచి జీవితం గడపాలి అని అంటే వీ నీడ్ టు రీడ్ ద స్క్రిప్చర్స్, సెర్చ్ ద స్క్రిప్చర్స్, ఫైండ్ ద సొల్యూషన్స్, గెట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నుంచి చక్కటి స్ఫూర్తి పొందండి. అది పొందటానికి వాక్యాన్ని బాగా చదవండి, వెతకండి. మీరు వాక్యాన్ని వెతికినప్పుడు హృదయంలో సంతోషం వస్తుంది. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ సెర్చింగ్ స్క్రిప్చర్స్. లేఖనాలు వెతికిన వారి హృదయాలు సంతోషంగా ఉంటాయి. అంతకంటే మానవుడికి కావాల్సిందే ఉంది. కొందరికి తిండి ఉంటే సంతోషం, కొందరికి డబ్బు ఉంటే సంతోషం, కొందరికి పదవి ఉంటే సంతోషం, కొందరికి ధనం ఉంటే సంతోషం, కొందరికి పాపము చేయటం అంటే సంతోషం. కానీ దేవుని పిల్లలకు హృదయంలో సంతోషం ఏదో తెలుసా? వాక్యాన్ని పఠించటం, వాక్యాన్ని ధ్యానించటం, వాక్యం చొప్పున నడవటం, వాక్యాన్ని వెతుక్కోవటం హృదయంలో ఆనందాన్ని ఇస్తుంది. నేను ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉండటానికి కారణం రోజుకి ఒక అర్ధగంట సేపు వాక్యాన్ని చెప్పటమే. డాక్టర్స్ అడ్వైజ్ చేస్తున్నారు, బ్రిస్క్ వాకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ మినిమమ్ ఏ డే. ఒక రోజులో బలముగా అర్ధగంట సేపు నడవమంటున్నారు. అర్ధగంట నడిచిన వారికి గుండె జబ్బులు రావన్నారు వైద్యులు. శరీరాన్ని అర్ధగంట నడక ఎలా కాపాడుతుందో ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుణ్ణి నీవు వాక్యం వెతకటం చేత కాపాడుకోగలుగుతావు, బలోపేతం చేసుకుంటావు, ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతావు. ఏ స్పిరిచువల్ బ్యాడ్ వైరస్ నీకు రాదు, రాకుండా అగ్ని మండుతున్నట్టు నువ్వు మండుతూనుంటావు. దీనికోసం మనం సిద్ధపడాలి. యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యం వెతకండి. చూడండి, గమనిస్తున్నారా? వెతుకుడి 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 వెతుకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును. వెతికితే స్క్రిప్చర్లో బలం దొరుకుతుంది. ఆ బలానికి కారణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం బలాన్ని ఇస్తుంది. నేను జయించగలను, నేను సాధించగలను, నేను పూర్తి చేయగలను, నేను గమ్యం చేరుతాను. ఇవి ఒక మనిషిని బలోపేతం చేస్తాయి. ఎప్పుడైతే మనం మన హృదయాల్లో దేవునిపై నమ్మకం ఉంచుతామో, ఆయన లేఖనాలు వెతుక్కుంటామో, మనకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. దావీదు యొక్క జీవితం ఈనాడు యవనస్తుల మధ్య చెబితే వాళ్ళు కూడా ఒక స్ఫూర్తి పొందుతారు. చూడండి, మనకు భారతదేశంలో స్ఫూర్తి నింపిన నాయకులు అనేక మంది ఉన్నారు. దాన్ని పట్టించుకునేవారి శాతం ఇప్పుడిప్పుడు తగ్గిపోతుంది. స్వాతంత్ర దినోత్సవ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు ఇచ్చినటువంటి త్యాగమూర్తులు, వారి కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళు పడిన బాధలు, వాళ్ళ ఆస్తులను వదిలిపెట్టి వాళ్ళు పడిన బాధలు, అంతర్యుద్ధం దేశంలో, ప్రభుత్వానికి తిరుగుబాటు, సామాన్యం కాదు, సొంత ప్రభుత్వం కాదు, కాల్చిపారేసేవాళ్ళు. అట్లాంటి వారిని అహింసతో వాళ్ళు పాటుపడి స్వతంత్రం తెచ్చారు. ఈ ఉదాహరణ నేను ఎందుకు చెబుతున్నానంటే, వారిని బలవంతులు చేసింది ఏమిటి, వారిని త్యాగమూర్తులు చేసింది ఏమిటి, వారిని స్ఫూర్తితో నింపినటువంటి జీవితాలు. కనుక ఒక జీవితం ఘనంగా బ్రతికితే ఆ జీవితం అనేక మందికి ఊపిరి పోస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది దైవభక్తులు వారి జీవితాల ద్వారా మనల్ని సవాల్ చేశారు. అందుకే ఓ భక్తుడు అన్నాడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కంప్లీటెడ్ చాప్టర్ కాదు, కంటిన్యూషన్ చాప్టర్ అన్నాడు. ముగిసిన కీర్తనగా ముగిసిన అధ్యాయం కాదు, కొనసాగుతున్న అధ్యాయం, అందులో నీ పేరు రాయబడాలన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, విశ్వాస వీరులు వాళ్లే కాదు, ఇంకా ఉన్నారు, ఇంకా ఉండబోతున్నారు, ఆ జాబితా తయారవుతూనే ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అని ఒక ఆయన వ్యాఖ్యానించాడు.
దేవుని వెతకండి, బలం పొందుతారు. దేవుని వెతకండి, సంతోషం పొందుతారు. దేవుని సన్నిధిని నిత్యం వెతకండి. దేవుని సన్నిధిని నిత్యం వెతకండి అంటే ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైం. దేవుని యొక్క సన్నిధానాన్ని నిత్యము అనుభవించండి అని అర్థం. ఎలా అనుభవిస్తారు దేవుని యొక్క సన్నిధానాన్ని? ప్రార్థన, ఆరాధన, కీర్తించుట, ఒంటరిగా దేవునితో గడుపుట, ఒంటరిగా దేవునితో గడుపుట, ఏకాగ్రతతో దేవునితో గడుపుట, ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపుట. అలా గడిపినప్పుడు ఆయన సన్నిధిని కనుగొనగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మోషే హోరేబు పర్వతం మీద 40 దినాలు ఉన్నాడు. అది ఆయన సన్నిధి గమనించాడు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం, టీవీ ముందున్నారు, మీరు వాక్యం వింటున్నారు. ఈ వాక్యం మీ జీవితాల్లో ఆయన సన్నిధిని గుర్తెరగడిగా చేస్తుంది. ఇది నిజం. దాన్ని వెతకండి. గివ్ యువర్ టైమ్ టు గాడ్. దేవునికి సమయం ఇవ్వండి, వాక్యానికి సమయం ఇవ్వండి. మీ జీవితాలు తేజోమయం చేసుకోండి, జీవితాలు వృద్ధి పదవిలో నడిపించుకోండి. చూడండి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని తృణీకరించడం లేదు. కులం, మతం ఏది కూడా వ్యత్యాసం లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ తన దగ్గర రావాలి, అదే ఆయన కోరిక. కాబట్టి యేసుక్రీస్తుని పంపాడు. యేసునందు విశ్వాసం ఉంచితే దేవుని దగ్గరికి మీరు రాగలుగుతారు. యేసు ఒక్కడే మార్గం. ఇది బైబిల్ చెబుతోంది. కనుక ప్రభువును వెంబడించుదాం, విశ్వసించుదాం, ఆయన నామాన్ని వెతుకుదాం, ఆయన బలాన్ని వెతుకుదాం, హృదయంలో ఆనందం పొందుదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మీ ప్రార్థనలో ఎపిసోడ్ సహకారాలు కావాలి. దీని కొరకు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సమాజం ప్రభు వైపు తిరగాలి. సువార్త ప్రకటన అత్యధికంగా ప్రకటన జరగాలి. ప్రజలు రక్షించబడాలి. ప్రజలు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అలాగున ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. దేవుని పిల్లలైన వారు సమాజాన్ని తమ ప్రేమతో, తమ మంచి క్రియలతో ఆకర్షించగలగాలి. యేసు చెంతకు అనేకులు చేర్చాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ రాత్రి వాక్యమైన బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులు ఎందుకో రావటం లేదు ప్రభు. మీ చిత్తాన్ని జరిగించండి. మీ చేతికి మా ప్రేక్షకులను కూడా అప్పగిస్తున్నాం. మీ కృప కొరకు అర్థిస్తున్నాం. 30 దినాలు ఎపిసోడ్ సహకారాలు కావాలి, పంపించండి. యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.